హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. సర్వసాధారణంగా మనుషులు పుడుతుంటారు, పోతుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే శాశ్వతంగా అజరామరంగా చిరస్మరణీయులుగా మిగులుతుంటారు. మరి పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమైనటువంటి ఈ విషయమును గూర్చి విచారింపదగదు అని బోధించాడు గీతాచార్యుడు. ఇది పరమ సత్యమే అయినా కానీ ఈ లోకంలో మృత్యువు గురించి భయపడని మనిషి ఉండడు అంటే అతిశయోక్తి కాదు. అసలు మనిషి మృత్యువుకు ఎందుకు భయపడుతున్నాడు? కేవలం దేహాభిమానం మాత్రమే. అంతేకాదు, మనిషి తనకు ఇష్టమైన వాటి మీద, అంటే తన భార్య, పిల్లలు, బంధువులు, ఇలా అందరి పట్ల ప్రేమాభిమానాలు పెంచుకుంటాడు. మృత్యువు ఈ బంధాలను దూరం చేస్తుందేమోనని ఆందోళన చెందుతూ ఉంటాడు. నిరంతరం మృత్యువుకు భయపడుతుంటాడు. మనిషి మనసు వ్యామోహాల నుంచి విడివడకుండా చెందుతుంది. సద్గురువులు దేహాభిమానం వదిలితే జీవుడు దేవుడే. ఎవరైతే తమ మనోబుద్ధులను పరమాత్మలో నిలుపుతారో వారు ఆ పైవాడిలో ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటారు. వారు దేనికి భయపడరు, ఎలాంటి విపత్తునైనా చెల్లించరు. స్థితప్రజ్ఞుల్లాగా అన్నిటినీ ఒకేలాగా స్వీకరిస్తారు. దారిలో రాళ్ళు దొర్లినప్పుడు బెంబేలెత్తిపోకుండా వాటిని మెట్లుగా మలుచుకునే ప్రయత్నం చేయాలంటారు విజ్ఞులు. పరీక్షిత్తు మహారాజు 7 రోజులలో మరణం తప్పదని తెలిసిపోయింది. వెంటనే ఆయన సుఖమహర్షిని ఆశ్రయించాడు. తరించే మార్గాన్ని చూపమని వేడుకున్నాడు. భగవద్గీత శ్రవణంతో ఆయన మృత్యుభయాన్ని పోగొట్టుకున్నాడు. పరమానందం చేరుకున్నాడు. అత్యంత దుర్లభమైనటువంటి మానవ జన్మ పొంది కూడా ముక్తి కోసం ఆలోచించని వారిని మూఢులు అంటారు ఆది శంకరాచార్యుల వారు. శాశ్వత ఆనందం కలిగించని భౌతిక సుఖాల కోసం మనిషి వెంపర్లాడకూడదు. భౌతిక సుఖకాంక్ష అంత త్వరగా వదిలేది కాదు. ఎంత తీర్చుకున్నా మరింత కావాలనిపిస్తుంది. ఇతర జీవుల్లా మనిషి కూడా సుఖాలాలసకు, దేహాభిమానానికి పరిమితమైతే కొడుకు యవ్వనాన్ని తీసుకుని అనుభవించిన సంతృప్తి చెందని యయాతి మహారాజులాగా మిగిలిపోతాడు. పశుపక్షాదులతో సమానమవుతాడు. అందుకే మనిషి మృత్యుభయం వీడి జన్మను సార్థకతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నిరంతరం సత్కర్మలను ఆచరించాలి. మనిషి చనిపోయిన తర్వాత జీవాత్మతో ధర్మం ఒక్కటే వెళుతుందని మహర్షి మనువు బోధించాడు. ఈ సత్యం తెలుసుకున్న మనిషి ప్రాపంచిక వస్తువులపై మోహం పెంచుకోకూడదు. ధర్మ మార్గంలో నడుస్తాడు. సత్ప్రవర్తన కలిగి త్యాగభావనతో జీవిస్తాడు. మనిషి ఎలా జీవించాడని కాదు, ఎలా మరణించాడో చూడాలంటారు పెద్దలు. మంచి మరణం ధర్మవంతుడికే లభిస్తుంది. ఆ ధర్మమే మరణం తర్వాత అతన్ని బతికిస్తుంది. మరణానంతరం కూడా అతడు కీర్తి ప్రతిష్టలను కలిగి చిరస్మరణీయుడవుతాడు. రామకృష్ణ పరమహంస, వివేకానంద, గాంధీజీ వంటి వారు సత్ప్రవర్తనతో నియమబద్ధమైనటువంటి జీవితంతో గడిపి తాము ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించారు. మహాత్ములుగా నిలిచిపోయారు. ఏ వ్యక్తి అయినా 10 మంది ఘనంగా చెప్పుకునే విధంగా జీవితాన్ని మలుచుకుని సత్యం, నిఖిలం అయిన కర్తవ్య పరాయణ ధర్మాచరణ కోసం కృషి చేయాలి. అనునిత్యం వాంఛలను వీడి ఉదాత్తమైనటువంటి భావన వైపుకు దృష్టి మరలిస్తే ఈ సమాజం మొత్తం ప్రత్యక్ష నారాయణ స్వరూపంగా కనిపిస్తుంది. సమాజ సేవే పరమాత్మ సేవగా గ్రహించి ఆచరించిన మనిషి సమాజంలో అందరూ అభిమానిస్తారు, గౌరవిస్తారు. ఆ మనిషి మరణించిన అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు. దీనినే నిజమైన జన్మ సార్థకత అంటారు. అప్పుడే ఒక మనిషి చిరస్మరణీయుడుగా మిగిలిపోతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.